सर यूनिफाइड पोर्टल అంటే ఏంటి? 1.0 2.0 का डिफरेंस क्या है? 2.1 అంటే ఏంటి? దీనికి రెండు పాన్ కార్డ్స్ ఉన్నట్టున్నాయి. ఏమో నాకు తెలియదు. నిజాం సార్ అడుగుదాం ఒకసారి. సార్ పాన్ క్యూఆర్ కోడ్ లో ఏమైనా స్కామ్స్ జరుగుతున్నాయంట కదా సార్, నిజమే? నిజాం సార్ ఎందుకు మా అలా అరుస్తున్నారు? ఏం ప్రాబ్లం వచ్చింది మీ అందరికి? सर क्यूआर कोड 1.0 2.0 भैया. సార్ యూనిఫైడ్ పోర్టల్ అంటే ఏంటి సార్? అడ్రస్ చేయండి. అలా కాదు, ఒక్కొక్కరు అడగండి. भैया 1.0 2.0 का डिफरेंस क्या है? 1.0కి అండ్ 2.0కి మేజర్ డిఫరెన్స్ ఏమంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్. సో లాస్ట్ టైం 1.0లో కొన్ని మిస్యూజెస్ జరిగాయి. సో దాన్ని అప్గ్రేడ్ చేస్తూ 2.0 అనేది తెచ్చారు. ఈ 2.0లో అథెంటికేషన్ అండ్ డేటా వ్యాలిడేషన్ మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. సో 1.0 ఎలా ఉండేది? సో నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ లో అప్లై చేయాల్సి వస్తుండే. 2.0 ఏమైపోయింది? దెర్ ఈస్ ఓన్లీ వన్ పోర్టల్, దట్ ఈస్ యూనిఫైడ్ పోర్టల్. సో 1.0 ఉన్న డెఫిషియన్సీస్ ని ఇంప్రూవ్ చేస్తూ 2.0 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నిజాం సార్ ఇంతకీ 2.0 అంటే ఏంటి? వాట్ ఈస్ 2.0 నేను చెప్తా. ముందుగా మనం పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఎన్ఎస్డిఎల్ సైట్ కి వెళ్ళాలి, యూటీఐ ఐటీఎస్ఎల్ సైట్ కి, లేదంటే వేరే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ పోయి మనం పాన్ కార్డ్ అప్లై చేస్తుంటే. బట్ 2.0లో ఏం జరుగుతుందంటే ఒక యూనిఫైడ్ పోర్టల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాన్ కార్డ్ కరెక్షన్ చేయించుకోవాలి, సపోజ్ పాన్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేయించాలి, లైక్ ఫోటో చేంజ్ చేయాలి. ఇవన్నీ ఏమయ్యేదంటే నువ్వు ఎక్కడ పాన్ కార్డ్ అప్లై చేసింటే అక్కడ పోయి మళ్ళీ కరెక్షన్ చేయించుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ 2.0లో ఏమైతుందంటే ఇట్ విల్ బి ఆల్ ద కరెక్షన్స్ ఆర్ డన్ అండర్ వన్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ యూనిఫైడ్ పోర్టల్. ఇతనికి రెండు పాన్ కార్డ్స్ ఉన్నట్టున్నాయి. అవునా? నిజాం సార్ అడుగుదాం ఒకసారి. మా బిఫోర్ 2014-15 ఏమైందంటే ఒక్కొక్కరికి 2 పాన్ కార్డులు కూడా ఉన్నాయి. సో ఇప్పటికీ అలాగే పెట్టుకున్నారు. సో గవర్నమెంట్ ఆధార్ పాన్ లింకింగ్ చేసిండేది అందుకనే అనమాట. ఒక ఆధార్కి ఒక పాన్ కార్డే ఉండాలని చెప్పేసి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ పాన్ నౌ, మీ యొక్క జ్యూరిడిక్షన్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోయి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ పాన్ కార్డ్ పెట్టుకొని ఇంకొక పాన్ని సరెండర్ చేసేయండి. ఇది సరెండర్ ఖచ్చితంగా చేయాలి. ఇంకే సరెండర్ చేయకపోతే మీకంటూ పెనాల్టీస్ ఉంటాయి. కాదు సార్, పాన్ క్యూఆర్ కోడ్ లో ఏమైనా స్కామ్స్ జరుగుతున్నాయంట కదా సార్, నిజమేనా? కొత్త క్యూఆర్ తెచ్చేశారు, అది స్కాన్ చేస్తే మన పర్సనల్ డేటా పోతుంది, డేటా లాస్ ఉంటుంది అని ఒక రాంగ్ కన్సెప్షన్ ఉంది చాలా మందికి. 2.0లో క్యూఆర్ అనేది ఈ రోజు లేదండి. 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ నుండే ప్రతి ఒక్క పాన్ కి క్యూఆర్ కోడ్ అనేది వచ్చింది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కొత్త పాన్ కార్డులో ఉన్న క్యూఆర్ వల్ల ఏమవుతుందంటే డేటా ఫాస్ట్ గా ప్రాసెస్ చేయడానికి, డేటా అథెంటికేట్ చేయడానికి 2.0లో క్యూఆర్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. మొన్ననే ఇంకా కొత్తగా పాన్ అప్డేట్ చేయించుకున్నా, మళ్ళీ ఇది కూడా అప్డేట్ చేయించుకోమంటావా? మన నిజాం సార్ని అడుగుదామా? నాతో ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు 2.0కి అప్లై చేసుకోవాలంటే అవసరం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆప్షనల్. నీకు కావాలంటే 2.0కి అప్డేట్ అవ్వచ్చు, లేదంటే ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ కూడా వాడుకోవచ్చు. కానీ పాన్ 2.0కి అప్డేట్ అయితే బెటర్. బై పేయింగ్ 50 రూపీస్ యూ విల్ గెట్ ద న్యూ పాన్ కార్డ్ టు యువర్ హోమ్. నాకు నేను 50 రూపీస్ పే చేయను అనుకుంటే ఆన్లైన్లో రిక్వెస్ట్ పెడితే మెయిల్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. నిజాం సార్ ఇప్పుడు నేను ప్రెసెంట్ గా ఉన్నది ఒక అడ్రస్ లో, ఆధార్ లో ఇంకో అడ్రస్ ఉంది. సో నేను పాన్ అప్లై చేస్తే ఎక్కడ డెలివరీ అవుతుంది? సో ఇప్పుడు నువ్వు ఉన్నది ఒక అడ్రస్, కానీ పాన్ కార్డ్ అప్లై చేసి డెలివరీ అయ్యేది ఇంకొక అడ్రస్. సో ఇప్పుడు నీ పాన్ కార్డ్లో ఏం అడ్రస్ ఉంటుంది అంటే ఓల్డ్ డేటాబేస్లో నీ అడ్రస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నువ్వు కొత్త పాన్ కార్డ్ అప్లై చేసినా కూడా ఓల్డ్ అడ్రస్కే పోతాడు. సో దానికి బెస్ట్ ఆన్సర్ ఏమంటే ప్రెసెంట్ నువ్వు ఉన్న అడ్రస్కి పాన్ కార్డ్ అనేది కరెక్షన్ చేయించుకొని కొత్త పాన్ కార్డ్ అనేది రీప్రింట్కి అప్లై చేసుకోవాలి. సో దట్ నీ న్యూ అడ్రస్కే 2.0 అనేది డెలివర్ అవుతుంది. సార్ నాతో పాన్ కార్డ్ ఉంది, కానీ ఇంకా ఆధార్కి లింక్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అప్డేట్ అంటున్నారు కదా, ఆధార్కి లింక్ ఇప్పుడు కొత్త పాన్ కార్డ్కి చేయించుకోవాలా, పాత పాన్ కార్డ్కి చేయించుకోవాలా? ఈ డౌట్ చాలా మందికి ఉంది. మా ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ ఉంటే కొత్త 2.0 అప్లై చేసుకోవచ్చు, కానీ లింక్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. నా బెస్ట్ సజెషన్ ఏమంటే ప్రెసెంట్ ఉన్న సిస్టమ్తోనే ఆధార్ పాన్ లింక్ చేసుకోండి, తర్వాత 2.0కి అప్గ్రేడ్ అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.